వెంకటరెడ్డి గారు, లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఎంత దుమారం రేగుతుందో. మీరొచ్చి అసలు స్కామే జరగలేదు అంటున్నారు. స్కామ్‌కి, వైసీపీకి సంబంధమే లేదంటున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే లిక్కర్‌కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ నడిచాయి అంటున్నారు. మరి ఎఫ్ఐఆర్‌లో ఏముందంటారు మీరు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు లేకపోతే ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? వేగ్‌గా లేదు అంటే సరిపోదు కదా! నో వేగ్గా అని అంటాం కాదు, నేను అంటాం కాదండి. డైరెక్ట్ సుప్రీంకోర్టే ఉంది. హ్మ్. సుప్రీంకోర్టే మీరు ఉద్దేశపూర్వకంగా మీరు ఈ రోజు పత్రికలు చూడండి. ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది. ఈ దీనికి సంబంధించి అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటని అడిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా లెక్కర్ వల్ల ఆదాయం ప్రభుత్వానికి ఏమైనా తగ్గి ఉండుంటే, ఇదిగో పలానా వాళ్ళకి లాభం చేకూరింది, అందుకని ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది కాబట్టి ఇదిగో ఇక్కడ స్కామ్ జరిగిందని వాళ్ళు చెప్తే దానికి సంబంధించి మనం మాట్లాడవచ్చు. ప్రభుత్వానికి అమాంతం ఆదాయం పెరిగింది, తాగే వాళ్ళ సంఖ్య తగ్గించింది ప్రభుత్వం, తాగే వాళ్ళు తగ్గారు, సేల్స్ తగ్గినాయి. బట్ ప్రభుత్వ ఆదాయం మాత్రం 1 సెకండ్ ప్రభుత్వ ఆదాయం మాత్రం 36,000 కోట్లు పెరిగింది. మరి 36,000 కోట్లు పెరిగినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? రెండు, మేమేమన్నా పనికి మాలినటువంటి పిచ్చి బ్రాండ్లు మేమన్నా తీసుకొని వచ్చామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జోన్స్ చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే కనపడుతుంది. బెంగళూరు బ్రాందీ, ఇది బెంగళూరులో ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొత్త ఏదైతే బ్రాందీ కంపెనీ, 99 రూపాయలు ఇది. దీని తర్వాత ఇది చూడండి, ఇంకోటి సుమో విస్కీ, టాటా సుమో కాదండి, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన 99 రూపాయల చీప్ లిక్కరు. ఇది ఒక పిచ్చి మందు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇప్పుడు తెచ్చారు. అదే విధంగా ఇక్కడ చూస్తే మీకు బెంగళూరు ఇది షార్ట్ విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ. ఇక్కడ చూడండి, ఇది కేరళ మాల్టెడ్ విస్కీ, కేరళలో ఉండదు, ఇండియాలో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటది. అలా విధంగా చూస్తే మీకు బెంగళూరు ఇందాక మనం బెంగళూరుకు సంబంధించినటువంటి బ్రాందీ చూసాం, బెంగళూరుకు సంబంధించినటువంటి విస్కీ. ఇట్లా ఈ పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరికి లబ్ధి చేకూరుస్తా తీసుకొని వచ్చాడు. నేను క్లియర్ గా ఓపెన్ ఛాలెంజ్ టు ఈ కూటమి ప్రభుత్వం, మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే విత్ ఎవిడెన్స్ ఇదిగో మా దగ్గర ఇదని చూపించండి, దాని మీద మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు చేసేసి సో ఏదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి కుట్రపూరితంగా మీరు చేస్తున్నారనేది క్లియర్ గా కనపడతా ఉంది. మా ప్రభుత్వంలో లిక్కర్కు సంబంధించి ఒక కొత్త బ్రాండ్ తీసుకురాలేదు, ఒక కొత్త డిస్టిలరీ తీసుకురాలేదు, ఒక బెల్ట్ షాపు లేదు, ఒక పర్మిట్ రూము లేదు. ప్రభుత్వమే నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వమే ఏదైతే లిమిటెడ్ గా ప్రజలకు అందించింది. కానీ ఈ రోజు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడికక్కడ పర్మిట్ రూములు, స్కూల్ పక్కన, ఏదైతే హాస్పిటల్ పక్కన, అదే విధంగా మీరు చూస్తే టెంపుల్స్ పక్కన ఎక్కడికక్కడ మీరు ఈ రోజు విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారిస్తూ సిండికేట్ అయి మరి దోచుకుంటున్నారు. సో స్కామ్ జరిగింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ డాన్ గా ఉండి ఆయన హయాంలో జరగాలి తప్ప మా ప్రభుత్వ హయాంలో జరగలేదు. మేము న్యాయస్థానాల పరంగా ఖచ్చితంగా వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుని న్యాయస్థానాల్లోనే మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎక్కడా కూడా దీని గురించి ఆలోచించేటటువంటిది లేదు. వీళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా ఎవడో కూడా భయపడేవాడు